హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం నవరాత్రులలో లక్ష్మీదేవి అమ్మవారి అవతారం ఎప్పుడు వచ్చింది, ఎలా పూజ చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. నవరాత్రి అంటే 9 రోజులు. దుర్గాదేవి 9 అవతారాల పూజ. ప్రతిరోజు ఒక ప్రత్యేకత. ఇవాళ మనం 5వ రోజు మహాలక్ష్మి అవతారం ఎందుకు వచ్చింది, ఎలా ఆరాధించాలి, ఆ పూజ చేయటం వల్ల మనకి ఉపయోగం ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒకసారి అసురులు, రాక్షసులు భూలోకాన్ని పేదరికంతో నింపేశారు. ప్రజలు అన్నం లేక, ధనం లేక బాధపడుతున్నారు. అప్పుడు అమ్మ లక్ష్మీ రూపం తీసుకొని భక్తుల పేదరికం తొలగించడానికి అవతరించింది. ఈ అవతారంలో అమ్మవారిని అలంకార ప్రియురాలు, ఐశ్వర్యదాత్రిగా భావిస్తాము. మహాలక్ష్మి అమ్మను శ్రీ మహాదేవి, చెంచల, పద్మావతి, హరివల్లభ అని కూడా పిలుస్తాము. మొదటి 3 రోజులు దుర్గామాత యొక్క శక్తి అవతారాలు కాళీ, చండీ, చంద్రఘంట. 4వ రోజు జ్ఞాన స్వరూపిణి కూష్మాండ. 5వ రోజు నుంచి ఐశ్వర్యం, సంపద, సౌఖ్యం భాగం మొదలవుతుంది. అందుకే 5వ రోజున లక్ష్మీ అవతారంగా చెప్పుకోవచ్చు. మహాలక్ష్మి అమ్మ పద్మాసనంలో కూర్చుంటుంది. చేతుల్లో పద్మాలు అంటే తామర పువ్వులు, ఒక చేతిలో వరద అంటే ఆశీర్వాదం ముద్ర, మరో చేతిలో ధనప్రసాదం ఉంటుంది. అమ్మ చుట్టూ ఏనుగులు గజేంద్ర లక్ష్మి రూపంలో నీళ్లు పోస్తూ అభిషేకం చేస్తాయి. ఈ రూపం శాంతి, మంగళం, ఐశ్వర్యంకు సూచికగా చెప్పుకోవచ్చు. ఆ రోజు పూజ ఎలా చేయాలంటే, ఉదయం ఇంటిని శుభ్రం చేయాలి. మంగళవాసన కోసం పసుపు, కుంకుమ, గంధం వాడాలి. లక్ష్మీదేవికి చిన్న గోపురం లేదా కలశం మీద తామర పువ్వు పెట్టి పూజించాలి. నైవేద్యంగా పాలు, తేనె, బెల్లం వంటకాలు పెట్టాలి. శ్రీ సూక్తం, లక్ష్మీ అష్టోత్తరం చదివితే అమ్మ కృప ఎక్కువగా లభిస్తుంది. సాయంత్రం దీపారాధన చేసి స్త్రీలు పరస్పరం కుంకుమ పెట్టుకుంటారు. ఈ రోజున పూజ వల్ల కలిగే ఫలితాలు చూద్దాం. ఇంట్లో ధనం, ధాన్యం పెరుగుతుంది. పేదరికం తొలగిపోతుంది. వ్యాపారులు ఈ రోజున పూజ చేస్తే వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. మహిళలు కుటుంబ సౌఖ్యం, భర్త దీర్ఘాయుషు కోసం ప్రత్యేకంగా పూజలు చేస్తారు. విద్యార్థులు కూడా జ్ఞాన సంపద కోసం లక్ష్మీదేవిని ఆరాధిస్తారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 5వ రోజు మహాలక్ష్మి పూజలు పెద్ద ఎత్తున జరుగుతాయి. మహారాష్ట్రలో ఈ రోజున హల్దీ కుంకుమ పద్ధతి ఉంటుంది. దక్షిణ భారతదేశంలో లక్ష్మిని గోరుముద్దలు, పులిహోర, మిఠాయిలతో పూజిస్తారు. అందుకే నవరాత్రి 5వ రోజు మహాలక్ష్మి అవతారం ఎంతో ముఖ్యమైనదిగా చెప్పుకుంటాము. సంపద, సౌభాగ్యం, సంతోషం కోసం ఈ రోజున ప్రత్యేకంగా మహాలక్ష్మిని ఆరాధించాలి. ఓకే అండి, థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.